హాయ్ గాయ్స్, ఈరోజు వినాయక చవితి కాబట్టి నేను మా ఫ్రెండ్ ఏమేం చేయాలో నిన్న నైట్ డిసైడ్ చేసి పెట్టుకున్నాం. కానీ మార్నింగ్ లేచి చూస్తే ఫుల్ వర్షం పడుతుంది. సరే అనుకుని కొద్దిసేపు ఆగి వెళ్దామని అనుకున్నాం. కానీ వర్షం తగ్గకపోవడంతో అంబ్రెలాస్ తీసుకొని మేమే బయలుదేరిపోయాం. దారిలో వినాయకుల్ని చూస్తూ వెళ్ళేటప్పుడు నాకు స్టోరీ గుర్తొచ్చింది. అసలు మనం వినాయక చవితి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే, ఒకరోజు పార్వతీదేవి స్నానం చేసేటప్పుడు నందిని కాపలాగా పెడుతుంది, ఎవరిని రానివ్వద్దని. నంది అందరిని ఆపేస్తాడు, కానీ ఒక పరమేశ్వరుని మాత్రం ఆపలేకపోతాడు. ఇది చూసిన పార్వతీదేవి తన మాట వినే ఒక శక్తివంతమైన బాలుని కావాలని కోరుకుంటుంది. తన శక్తితో విఘ్నేశ్వరుని తయారు చేసి కాపలాగా పెడుతుంది. కాపలాగా పెట్టి స్నానం చేయడానికి వెళ్తుంది. విఘ్నేశ్వరుడు ఉన్న సమయంలో ఆ పరమేశ్వరుడు వస్తాడు. పరమేశ్వరుణ్ణి అడ్డుకునే క్రమంలో విఘ్నేశ్వరుడికి మహాదేవునికి ఒక భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. ఆ యుద్ధంలో మహాదేవుడు తన త్రిశూలంతో వినాయకుడి తలని తన శరీరం నుండి వేరు చేస్తాడు. ఆ శబ్దం విన్న పార్వతీదేవి మందిరం నుండి బయటకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నాకు నా పుత్రుడు సజీవంగా కావాలి అని ఆగ్రహానికి లోనవుతుంది. అది చూసిన పరమేశ్వరుడు ఏనుగు తలను తెచ్చి మనిషి శరీరానికి అతికిచ్చి దానికి జీవం పోస్తాడు. అది చూసిన పార్వతీదేవి మనిషి శరీరం జంతు తల ఉన్న ఈ వ్యక్తిని ఎవరు పూజిస్తారు అని మళ్ళీ ఆగ్రహానికి లోనవుతుంది. తన ఆగ్రహాన్ని కంట్రోల్ చేయడానికి అందరు దేవతలు ఒకసారిగా వచ్చి ఇలా చెప్తారు, మీ పుత్రులకు మేమందరం వరాలు ఇస్తాము. ప్రపంచంలో ఏ కార్యమైనా ప్రారంభించే ముందు మొదటిగా పూజ చేసేది వినాయకుడికే అని అందరు దేవుళ్ళు వరాలిస్తారు. అలా చేస్తే అనుకున్న కార్యం సక్సెస్ అవుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఓకే, ఇవన్నీ నేను చూసిన గణేష్ ఐడియల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. అండ్ నేను నిన్న తమిళ డిజైన్ చేశాను అని చెప్పాను కదా, ఇదిగోండి శాంపుల్స్. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची